నక్షత్రాలు సమస్తం నేనే. నేనే జననం, నేనే జీవం, మరణం కూడా నేనే పాట. నేనే అగ్ని, నేనే వాయువు, నేనే జలం. ఈ పృథ్వీపై ఉన్న ప్రతి జీవి, జడం, చైతన్యము సర్వం నేనే. ధర్మం నేనే, అధర్మం కూడా నేనే. ఇది నా విశ్వరూపం. जगज्जालपालं खचत्कण्ठमालं शरच्चन्द्रबालं महादैत्यकालं नभो नीलकायं दुरावारमायं सुपद्मासहायं भजेऽहं सदाम्बोधिवासं गलत्पुष्पहासं जगत्सन्निवासं शतादित्यभासं गदाचक्रशस्त्रं लसत्पीतवस्त्रं हसच्चारुवक्त्रं भजेऽहं रमाकण्ठहारं श्रुतिव्रातसारं जलान्तर्विहारं धराभारहारं चिदानन्दरूपं मनोव्यस्वरूपं धृतानेकरूपं भजेऽहं जराजन्महीनं परानन्दपीनं समाधानलीनं सदैवानदीनं जगज्जन्महेतुं सुरानीकहेतुं त्रिलोकैकसेतुं भजेऽहं कृताम्नायगानं खगाधीशयानं विमुक्तेर्निदानं हरारातिमानं स्वभक्तानुकूलं जगद्वृक्षमूलं निरस्तार्थशूलं भजेऽहं శివుని దర్శించడం రాక్షస కులంలో జన్మించిన ఈ తుచ్చ బాలకునికి ఎలా దక్కుతుంది? ఈ కోరిక నాకు బాల్య చాపల్యంలా ఉంది. మీ నుండి విడిపోయి ఒంటరి వాడిలా చాలా భయంతో నేను బిలబిలలాడిపోతున్నాను ప్రభు. చూడు, నన్ను పిలిచావుగా, నేను వచ్చేశాను. నీ వంటి పరమ భక్తులకు నేను దాసుని మాత్రమే. దాసునిలాగే ఉండాలనుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని అస్సలు మర్చిపోకూడదు. ప్రహ్లాద, నేను నీకు ఆశీర్వాదమిస్తున్నాను. ఇక నుండి ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి అంశలో నేనే దర్శనమిస్తాను. తథాస్తు. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతడు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద, నీ మాట నిజమవ్వాలని. ఒకవేళ అతని ఈ స్తంభంలో లేకపోతే గనక ఈ రోజు ఈ హిరణ్యకశిపుడు ఈ నిండు సభలో అందరి సమక్షంలో ఖడ్గంతో నీ శిరస్సును ఖండించగలడు.
నేను నీ విష్ణువును సవాలు చేస్తున్నాను. ఈ రోజు అతను నా నుండి నిన్ను కాపాడగలిగితే కాపాడుకోమను. తన భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. సింహమందు పళ్ళు పన్న రూపము క్రూరఘోర ఆగ్రహాగ్ని పుత్రమైన రూపము వీర నారసింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీచక్రి జయము కాయం. వేళలో అసురునింక సంహరించు భూమికి తొలగు దుర్బలం హిరణ్యకశ్యపాహతం. నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. దయచేసి శాంతించండి ప్రభు. చూడండి, అందరూ ఎలా భయపడుతున్నారు.
హే ప్రభు శాంతించండి. మాధవ జయ జయ, ఈ జగతికి మూలం నీ దయ. నీ దర్శనముంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ. పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండు